హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. బాగున్నారా అందరూ? ఇప్పుడు మీకు నేను పిఠాపురం పాదగయ క్షేత్రం చూపించబోతున్నాను. చూడండి, ఇది చాలా ఫేమస్ అయిన గుడి. పాదదయ అంటే మూడండి: కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతిక శక్తిపీఠం. ఎంతో ఫేమస్ అండి. అమ్మవారు చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళిన టైంకి గుడి మూసేశారు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈ క్షేత్రం చాలా మహిమాన్వితం అండి. ఇక్కడ మెయిన్ స్వామివారి విష్ణు పాదం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చి పిండ ప్రదానాలు అవి చేస్తారు. మా లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్స్ అవి కూడా వేసుకోనివ్వరండి. చూసారా, ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయటండి. మధ్యలో చెరువు మధ్యలో పడుకుని ఉంటాడనమాట. యాక్చువల్గా శరీరం ఇక్కడ ఉండదు, పాదాలు మటుకే ఇక్కడ ఉంటాయండి. అందువల్ల పాదగయ అని కూడా చాలా పేరు. ఇక్కడ ఉండే ఈశ్వరుడికి కుక్కుటేశ్వర స్వామి అండి. కుక్కుటేశ్వర స్వామి పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం అనమాట. లోపల ఇంకా ఈయన కాలభైరవ స్వామి, కాలభైరవుడు పక్కన విఘ్నేశ్వరుడు అండి. కాలభైరవుడు కాదు, విఘ్నేశ్వరుడు. లోపల మండపాలు, పిండ ప్రదానాలు అవి విశేషంగా చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. చూడండి, ఈ చుట్టూ ఇటు పక్క పిండ ప్రదానాలు చేసే క్షేత్రం అనమాట ఇది. ఈ పెద్ద హాల్లో అటుపక్క బ్రాహ్మణులకి వేరుగాను, మిగతా కులాల వారికి వేరుగాను కూడా డివైడ్ చేసి పెడతారనమాట. ఇక్కడ విష్ణుపాదం ఉందండి. స్వామివారి విష్ణుపాదం ఇక్కడ విశేషం అనమాట. ఇది మళ్ళీ బయటకు వచ్చే ప్రదేశం. ఇక్కడ చుట్టి మొత్తం క్షేత్రం అంతా ఇదే అనమాట. ఇక్కడ ఒకవైపు స్నానాలకి కేటాయించారు, ఒకవైపు ఈ పిండ ప్రదానాలు చేసి ఆ పిండాలు కలపడానికి కేటాయించారండి. స్నానాలకి అనుకూలంగానే ఉంటుంది, కానీ కొంచెం లోతుగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని బోర్డులు అవి పెడతారు అక్కడ. ఇక్కడ చూసారా, ఇదంతా కుక్కుటేశ్వర స్వామి ముందు మండపం. ఇది పక్కన పెట్టే విశాలమైన పిండ ప్రదానానికి అనుకూలంగా చేసే విశాలమైన ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే కడిగేసి 12 అయ్యేసరికి క్లోజ్ చేసేసారండి. మేము ఒక 10 మినిట్స్లో మిస్ అయిపోయాము. క్లోజ్ చేసేసారు. కాకపోతే నేను బయట చుట్టూ ప్రాకారం వచ్చాం కదా, అవన్నీ చూపిస్తున్నాను. విష్ణుపాదం అని చెప్పాను కదా, బాణాసురుడి పాదము విష్ణు పాదము రెండు ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఓపెన్గా చూపిస్తున్నాను మీకు. రాశారు చూసారా, విష్ణు పాదం పెద్దగా ఉంటుందండి, స్వామివారి పాదము ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట. ఇది చుట్టూ ఉన్న ప్రాంగణం విశాలంగా కూర్చోవడానికి చాలా బాగుంటుంది. పర్టికులర్గా టైమింగ్స్లో ఆ పిండ ప్రదానాలు అవి అయిపోగానే క్లోజ్ చేసేస్తారనమాట. దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్న ప్రదేశం అండి. దత్తపీఠం కూడా ఇక్కడ ఉంది. బాలాలయాలు ఉన్నాయి. స్వామి కుక్కుటేశ్వరుడు అమ్మవారితో ఉన్న గోపుర శిఖరం చూసారా. స్వామివారు ఇక్కడ ఈశ్వరుడు కోడి రూపంలో దర్శనం ఇచ్చిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వరుడు అని అంటారు. అమ్మవారు రాజరాజేశ్వరి, పురుహూతిక శక్తిపీఠం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ప్రముఖమైన ప్రసిద్ధమైన క్షేత్రం అన్నమాట. ఎవరన్నా చూడలేని వాళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. నాకు కమెంట్స్ రావట్లేదు, మీ లైక్స్ సబ్స్క్రిప్షన్ ఏది రావట్లేదండి. ఎందుకో నచ్చట్లేదా? మీకేంటి నచ్చట్లేదు ఏంటి అని చెప్తే కదా నేను ఏదైనా ఆల్టర్ చేయగలను. థ్యాంక్ యూ అండి. మంచి వీడియోతో కలుద్దాం.